3,00,000 సంపాదించే ఒక పర్సన్ సాఫ్ట్‌వేర్‌లో లేదా ఫార్మాలో ఉండి అంత పెద్ద సాలరీ మంచి పొజిషన్‌లో ఉన్న ఒక పర్సన్ కూడా థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లోడు బుక్ చదివితే దాంట్లో మీనింగ్స్ తెలవవు. సో, తెలియట్లేదు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే 3,00,000 సంపాదించగలిగే కెపాసిటీ ఉన్న నీకు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ బుక్‌లో ఉన్న వాటి మీనింగ్ తెలవనప్పుడు కూడా నువ్వు 3,00,000 సంపాదిస్తున్నప్పుడు వాడికెందుకు అంత బర్డెన్ పెడుతున్నావు? మెదడు లేదా? ఉంది గదా! ఏం చేస్తున్నావు మరి? నీకు రాదు. 3 సంవత్సరాల నుండి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదవని ఇబ్బంది పెడుతున్నాం. ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఓ లాజిక్ లేదు. ఏం చేస్తున్నామో తెలవదు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. చాలా మంది ఆలోచించుకునే పేరెంట్స్ అవకాశం లేదు. ఇలాంటి విషయాల్లో సఫర్ అవుతున్నారు సార్. సఫర్ అవుతారు, వాళ్ళు వస్తారు, మీకు చెప్తారు, మార్చట్లేదు. మళ్ళీ పోయి అదే గొర్రెల్లాగానే ఆలోచిస్తారు. వీళ్ళు మారరు. 90% మారరు. 10% కోసం చూసిన నేను. నేను చెప్పేది జస్ట్ 10% కోసం. ఆ 10% నేను చెప్పేది అర్థం చేసుకోవాలి. 90% వాళ్ళు వినరు, వాళ్ళు షీప్స్, దట్స్ ఇట్. ఆ 10% ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు లీడర్స్ హూ ఈజ్ మేక్ ఎ బిగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ, ఇన్ అవర్ కిడ్స్ ఫ్యూచర్, అవర్ కంట్రీస్ ఫ్యూచర్, అవర్ వరల్డ్స్ ఫ్యూచర్. డిసైడ్ చేయగలిగేది 10లో, ఈ 100లో 10 మెంబర్సే. సో అందుకని ఈ 10 మెంబర్స్ కోసమే నేను వర్క్ చేస్తున్నాను. ఈ 10 మెంబర్స్ కోసమే నేను ఆలోచిస్తున్నాను. ఈ 10 మెంబర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఒక చేంజ్ తీసుకొచ్చి ముందుకెళ్తారో మళ్ళీ ఈ 90% గొర్రెలు వీళ్ళని ఫాలో అయ్యి వెనకాల వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఫాలో అవ్వడమే తెలుసు. డెసిషన్ మేకింగ్ వచ్చి స్టాండర్డ్గా నిలబడడం రాదు. కొందరు వస్తారు, ఇలా ఉంటారు, అలా వెళ్ళిపోతారు. ఓపిక ఉండదు. ఒక చిన్న పని చేయాలంటే, చిన్న పని ఒక కూలర్ తయారు చేయాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎంత టైం పడుతుంది, దానికి ఏమేమి కావాలి? అలాంటి ఒక పర్సన్, ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించి ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చాలంటే ఎంత రిస్క్, ఎంత టైం తీసుకోవాలి? 1 ఇయర్ అవ్వగానే, 3 మంత్స్ అవ్వగానే, 4 మంత్స్ అవ్వగానే ఒక్కొక్కరు వచ్చి ఇంకా మారలేదు, మీరు చాలా చెప్పింది ఏమీ జరగలేదు. ఏం జరుగుతుంది 3 మంత్స్లో? ఆ బాబు పుట్టడానికి కూడా 9 నెలలు పట్టింది. ఆ బాబు ఒక పిండం నుంచి ప్రాణంగా మారడానికి 9 నెలలు పట్టింది. 3 నెలల్లో ఏం మారుతుంది? లాజిక్ లేదా? మైండ్ ఉంది కదా, ఆలోచించండి, లాజికల్గా ఆలోచించడం నేర్చుకోండి. ఆలోచించి బాధ్యత ఉన్నప్పుడే మీ పిల్లలు బాగుంటారు. ఈరోజు నేను ఏదో కోపంగా మాట్లాడుతుంటే అనిపించవచ్చు, కానీ 10 సంవత్సరాలు మీలాంటి వాళ్ళని చాలామందిని చూసిన ఆవేశంతో చెప్తున్నా. నిజంగా పిల్లలు బాగుండాలంటే ఫస్ట్ మీరు బాగుండాలి. ఏం చెప్తారు కంప్లైంట్స్, ఏం చెప్తారు చెప్పండి? రెగ్యులర్గా పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చి ఏం కంప్లైంట్స్ చెప్తారు? పిల్లలు చెప్తే వినట్లేదు, చెప్పిన పని చెయ్యట్లేదు. సో ఇలాంటి ఇంకేం కంప్లైంట్స్ చాలా. చేస్తారు? ఇంకేం చేస్తారు చెప్పండి? మొబైల్ చూస్తున్నారు, కంప్లైంట్ రాదా? ఎస్ కదా. సో మీరేం చేస్తున్నారు? యాజ్ ఎ పేరెంట్స్గా మీరేం చేస్తున్నారు? మనకున్న బిజీ స్కెడ్యూల్లో వాళ్ళని వదిలేస్తున్నాము. సింపుల్. మీరు మీకున్న బిజీ షెడ్యూల్ అని మీరు పెట్టుకొని వాళ్ళని లీస్ట్ ప్రియారిటీలో ఎప్పుడైతే వదిలేస్తారో, మీరు చెప్పే విషయాలు కూడా వాళ్ళకి లీస్ట్ ప్రియారిటీ అయితే వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. మీరు ఫస్ట్ ప్రియారిటీ మీ పిల్లల్ని పెట్టుకోండి. ఆబ్వియస్లీ మీరు చెప్పే విషయాలు వాళ్ళు వింటారు. మీరు మాత్రం వాళ్ళని వదిలేస్తారు, మీరు చాలా బిజీ. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కేర్ చేస్తారు? తప్పు మీ దగ్గర పెట్టుకొని పిల్లల్ని ఎందుకు అంటారు? మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా తయారవుతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కడు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. యాక్సెప్ట్ చేయకపోతే సమాజాన్ని నాశనం చేసినామని అర్థం యాజ్ తల్లిదండ్రులుగా. సో 100% వాళ్ళ మీద ఒక కంప్లైంట్ చేసే ముందు పిల్లల్ని మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లలు మొబైల్ పట్టుకుని అస్సలు వదలట్లేదు సార్ అని ఒకటి చెప్తారు. మా పిల్లలు మొబైల్ ఇస్తే చాలు ఏదేదో చేస్తున్నాను గొప్పగా చెప్తారు. వాళ్ళు అసలు మొబైల్తో ఎందుకు ఆడుతున్నారు? బికాజ్ దట్ ఈజ్ యువర్ ఫాల్ట్. ఇవ్వడమే కాదు, మొబైల్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎందుకు ఆడుతున్నారంటే వాడితో మాట్లాడే వాళ్ళు లేరు, వాడికి కథలు చెప్పే వాళ్ళు లేరు, బయటకు తీసుకెళ్ళి ఆడిపించే వాళ్ళు లేరు. నువ్వు నీ ల్యాప్టాప్ పట్టుకుని ఆడుతూ ఉంటావు, మీ వైఫ్ మీ మొబైల్ పట్టుకుని ఆడుతూ ఉంటుంది, వాడు ఇంకోటి పట్టుకుని ఆడుతూ ఉంటాడు. ఏం చేయాలి? వాడు బొమ్మలా కూర్చోవాలా? మీ పనులు మీరు చేసుకుని ఉంటే. ఫస్ట్ పిల్లలు మొబైల్తో ఆడొద్దంటే మీ మొబైల్స్ పక్కకు పెట్టండి, మీ ల్యాప్టాప్స్ పక్కన పెట్టండి, వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, వినండి. వాళ్ళకి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళగానే ఏమైంది నాన్న, టీచర్స్ ఏం నేర్పించింది, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేసినారు, ఏమేమి ఆడుకున్నావు, స్పెండ్ మినిమం 30 minutes ఆఫ్ టైం. అది కూడా స్పెండ్ చేయాలంత బిజీయా పిల్లల కోసం? బిజీ ఏం బిజీ? ఒక లాజిక్ అనేది ఉండదా జీవితంకి? మన తల్లిదండ్రులు కూడా ఇలానే మనలాగానే నాన్సెన్స్ లాగా ఆలోచించుంటే మనం ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళం, అది అడుక్కు తినే వాళ్ళం రోడ్ల మీద. ఈరోజు మనం అలా మనం ఇలానే చేస్తే వాళ్ళు రేపు అడుక్కు తింటారు. సింపుల్. నిజంగా మన పిల్లలు బాగుండాలంటే లుక్ బ్యాక్. మన పేరెంట్స్ చదువుకోలే, మన తాతయ్య నాన్నమ్మలు చదువుకోలే, కానీ
నా పిల్లోడు బాగా చదవాలి, నా మనవడు బాగా చదవాలి, మేము కష్టపడ్డాం, నా పిల్లలు కష్టపడకూడదు. ప్రతిసారి ఏం చదవాలో తెలియదు, ఎక్కడ చదవాలో తెలియదు, ఎక్కడికి పంపించాలో తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, నా పిల్లోడు చదువుకుంటే బాగుంటుంది, దట్స్ ఇట్. అంతకన్నా నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ లేదు. కానీ వాళ్ళకున్న స్తోమతలో, వాళ్ళకున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్, చిన్న స్కూల్, పెద్ద స్కూల్ అని సంబంధం లేకుండా వాళ్ళకి ఎంత చేతినైతే అక్కడ పెట్టి మనం చదివిపిస్తే ఆ చెప్పే టీచర్స్ కూడా తెలియదు ఏం చదవాలో, ఏం చదివితే రేపు ఫ్యూచర్ ఉంటుందో. ఎస్. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చేంజ్ వస్తుందని ఏ విజనరీ కూడా ఆలోచించలేదు ఇంతకుముందు. అలాంటి చేంజ్లో కూడా మనం బాగున్నామంటే జస్ట్ వాళ్ళ విష్, మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ విష్, వాళ్ళ విష్ ఏంటంటే మనం చదువుకోవాలి. ఆ విషే మనకు బ్లెస్ అయింది. ఆ బ్లెస్సింగ్స్ ఈరోజు మనం మంచిగా బతికేలా చేసింది. బట్ మనం ఏం చేస్తున్నాం, మనకు టైం లేదు, మనం బిజీ. పిల్లల్ని గాలికి వదిలేసి ఏదో చేసుకుంటూ మనం బిజీ బిజీ బిజీ.